ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి బోర్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. 24 మంది సభ్యులతో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని ఏర్పాటు చేసింది. ఏపీకి చెందిన 3 ఎమ్మెల్యేలు, తెలంగాణ నుంచి 5, కర్ణాటక నుంచి 3, తమిళనాడు నుంచి 2, గుజరాత్, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి బోర్డులో అవకాశం కల్పించింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక ప్రకటన విడుదల చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా టీవీ5 అధినేత బిఆర్ నాయుడు నియమితులు కాగా, బోర్డు సభ్యులుగా మొత్తం 23 మందిని టీటీడీ బోర్డు నియమించింది. వారిలో ఏపీ నుంచి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, పనబాక లక్ష్మి, నన్నపనేని సదాశివరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, జంగా కృష్ణమూర్తి చైర్మన్గా ఎంపికైన బిఆర్ నాయుడు ఈ పదవి రావటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తనను ఈ పదవిలో నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం తిరుమలలో చాలా అరాచకాలు చేసిందని విమర్శించారు. అక్కడ ఆ పవిత్రత లేదని, అందుకే గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా తిరుమలకు వెళ్లలేదని తెలిపారు. చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాక సీఎంను కలిసి ఆయన సలహాతో ముందుకు వెడతానని బిఆర్ నాయుడు అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలని ఆయన అందరికీ విజ్ఞప్తి చేశారు. ప్రతి విషయాన్ని బోర్డు మీటింగులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. తెలంగాణ నుంచి నన్నూరి నర్సిరెడ్డి, బొంగునూరు మహేందర్ రెడ్డి, భారత్ బయోటెక్ జేఎండి సుచిత్రాయల్ల, అనుగోలు రంగశ్రీ, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయికి అవకాశం దక్కింది. కర్ణాటక నుంచి దర్శన్, నరేష్ కుమార్, జస్టిస్ హెచ్ఎల్ దత్తులు బోర్డులో చోటు దక్కించుకున్నారు. తమిళనాడు నుంచి కృష్ణమూర్తి, పి రామ్మూర్తి ఉన్నారు. మహారాష్ట్ర నుంచి శ్రీ సౌరభ్ హెచ్ బోరా, గుజరాత్ నుంచి డాక్టర్ ఆదిత్ దేశాయ్ బోర్డు సభ్యులుగా వ్యవహరించనున్నారు. లడ్డూ వివాదం తర్వాత కొత్త టీటీడీ పాలక మండలిని నియమించడంతో వీరి పనితీరుపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. టీటీడీ చైర్మన్గా నియమించడం పట్ల టీవీ5 అధినేత బిఆర్ నాయుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి టీటీడీ పాలక మండలి చైర్మన్, సభ్యుల నియామకంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు వాటన్నింటికీ తెరలేపుతూ 24 మంది సభ్యుల పాలక మండలిని టీటీడీ ప్రకటించింది. బిఆర్ నాయుడు పూర్తి పేరు బొల్లినేని రాజగోపాల్ నాయుడు. టీవీ5 చైర్మన్గా ఇరు తెలుగు రాష్ట్రాలకు బిఆర్ నాయుడు సుపరిచితులు. మీడియా సంస్థ యజమానిగా, వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా బిఆర్ నాయుడు సేవలను గుర్తించిన సీఎం చంద్రబాబు టీటీడీ బోర్డు చైర్మన్గా అవకాశం కల్పించారు. తెలుగుదేశం పార్టీలో అంకిత భావంతో పనిచేసిన నన్నూరి నర్సిరెడ్డి, మల్లెల రాజశేఖర్ గౌడ్, వైద్యం శాంతారాం, తమ్మిశెట్టి జానకీదేవి తదితరులకు టీటీడీ సభ్యులుగా అవకాశం కల్పించారు. మిత్రపక్షాలైన జనసేన తరపున 3, కేంద్ర బీజేపీ సిఫార్సు చేసిన 3 ఆయన నియమించారు. తిరుపతి జిల్లా పెనమలూరు మండలం కలవకుంట పంచాయతీ దిగువ పూనేపల్లికి చెందిన బిఆర్ నాయుడు 1969-70 ప్రాంతంలో హైదరాబాద్కు వెళ్లారు. బీహెచ్ఈఎల్లో ఉద్యోగిగా ప్రస్థానాన్ని ప్రారంభించి ఉద్యోగ సంఘ నాయకుడిగా పనిచేశారు. 2007లో టీవీ5 టెలివిజన్ సంస్థను స్థాపించారు. ఎన్టీఆర్ను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు 1984లో చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇక టీటీడీ బోర్డు మెంబర్గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్థానం దక్కించుకున్నారు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల్లో జ్యోతుల నెహ్రూ ఒకరు. ఉభయ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయటానికి ఆయన ఎంతో కృషి చేశారు. అయితే తాజాగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మంత్రి పదవిని కూడా ఆశించారు. అయితే సామాజిక సమీకరణల్లో ఆయనకు అవకాశం రానప్పటికీ ఆయనకు టీటీడీ బోర్డు మెంబర్గా చంద్రబాబు అవకాశం కల్పించారు. టీటీడీ మెంబర్గా నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూడా అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈమె నెల్లూరు జిల్లాలో రాజకీయ ఉద్దండునిగా పేరుగాంచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి. ఎన్నికలకు కొన్ని నెలల ముందే వీరు టీడీపీలో చేరారు. అయినప్పటికీ సౌమ్యుడిగా పేరుగాంచిన వేమిరెడ్డి సతీమణికి టీటీడీ మెంబర్గా అవకాశం ఇవ్వటానికి చంద్రబాబు మొగ్గు చూపారు. గతంలో ఈమె టీటీడీ సభ్యురాలిగా ఢిల్లీలో స్థానిక టీటీడీ సలహా మండలి చైర్మన్గా వ్యవహరించారు. మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కూడా టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశాన్ని దక్కించుకున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎంఎస్ రాజును తెలుగుదేశం అధిష్టానం మొదట్నుంచి ప్రోత్సహిస్తూ వచ్చింది. తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఉన్న ఆయనకు
ఎన్నికలకు ముందు అనూహ్యంగా మడకశిర అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ సంచలనం సృష్టించింది టీడీపీ. వైసీపీ ప్రభుత్వంలో ఆయనపై 60కి పైగా కేసులు నమోదైనప్పటికీ ఆయన తన పోరాటాలను కొనసాగించారు. రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అక్కిన మునికోటేశ్వరరావు కూడా టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈయన రాజమహేంద్రవరం సమీపంలోని రఘుదేవపురానికి చెందిన వ్యాపారవేత్త. సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. టీటీడీ బోర్డులో సుచిత్ర ఎల్లా కూడా స్థానం దక్కించుకున్నారు. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్గా, ఎల్లా ఫౌండేషన్ డైరెక్టర్గా ఆమె వ్యవహరిస్తున్నారు. కరోనా సమయంలో భారత్ బయోటెక్ కోవిడ్ టీకా తయారు చేసింది. అంతేకాదు ఆ టీకాను ప్రపంచానికి అందించడంతో ఆమె పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగింది. మంగళగిరి ప్రాంతానికి చెందిన తెలుగుదేశం క్రియాశీల సభ్యురాలు, రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవికి టీటీడీ బోర్డులో స్థానం లభించింది. చేనేత వర్గానికి చెందిన ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ నారా లోకేష్ విజయానికి అమితమైన కృషి చేశారు. టీటీడీ బోర్డులో నన్నూరి నర్సిరెడ్డి ఎంపిక సంచలనమనే చెప్పాలి. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నర్సిరెడ్డి 1996లో తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్లో చేరారు. గత 5 సంవత్సరాలలో అప్పుడు అధికారంలో ఉన్న జగన్పై తనదైన శైలిలో పంచులు విసురుతూ తెలంగాణ యాసలో విరుచుకుపడేవారు. ప్రస్తుతం ఆయన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. టీటీడీ బోర్డులో రాజధాని ప్రాంతంలోని దొండపాడుకు చెందిన నాట్కో గ్రూప్ వైస్ చైర్మన్ నన్నపనేని సదాశివరావుకు చోటు కల్పించారు. ఈయన తన సొంత నిధులు వెచ్చించి దొండపాడు గ్రామాభివృద్ధికి తోడ్పడ్డారు. నాట్కో తరపున గుంటూరులోని జీజీహెచ్లో క్యాన్సర్ యూనిట్ ఏర్పాటు, జీజీహెచ్లోని పలు అభివృద్ధి పనులకు సహకారం అందించారు. నంద్యాల జిల్లాకు చెందిన మల్లెల రాజశేఖర్ గౌడ్కు టీటీడీ బోర్డులో అవకాశం లభించింది. రాజశేఖర్ మొదట్నుంచి తెలుగుదేశం పార్టీకి వేర విధేయుడిగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం నంద్యాల లోక్సభ టీడీపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రాంతానికి చెందిన జంగా కృష్ణమూర్తికి కూడా అవకాశం కల్పించారు సీఎం చంద్రబాబు. ఎన్నికలకు ముందు జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. జంగా కృష్ణమూర్తి గతంలోనూ టీటీడీలో సభ్యునిగా పనిచేశారు. శ్రీకాకుళానికి చెందిన సినీ ఆర్ట్ డైరెక్టర్ బోరగాపు ఆనంద సాయికి టీటీడీ బోర్డులో అవకాశం లభించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ప్రాణ స్నేహితుడిగా ఉన్న ఆనంద్ సాయి చెన్నైలో ఉన్నప్పటి నుంచి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు సన్నిహితుడు. ఆయన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఆర్కిటెక్ట్గా పనిచేశారు. ఇక జనసేన కోటాలో తెలంగాణ నుంచి టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశం దక్కించుకున్నారు బొంగునూరి మహేందర్ రెడ్డి. తెలంగాణ జనసేన పార్టీకి ఆయన ఉపాధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు నుంచి అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేస్తూ యువరాజ్యంలో చురుగ్గా పాల్గొన్నారు. జస్టిస్ హెచ్ఎల్ దత్కు టీటీడీ బోర్డులో అవకాశం కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 2014 సెప్టెంబరు నుంచి 2015 డిసెంబర్ వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈయన విధులు నిర్వర్తించారు. తిరుపతి ప్రాంతానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి టీటీడీ బోర్డులో అవకాశం కల్పించింది టీడీపీ అధిష్టానం. పనబాక లక్ష్మి భర్త కృష్ణయ్య ఇటీవల ఎన్నికల్లో టీడీపీ నుంచి తిరుపతి లోక్సభకు పోటీ చేయాలని ఆశించారు. అయితే కూటమి సమీకరణాల్లో అవకాశం దక్కలేదు. దీంతో లక్ష్మిని టీటీడీ సభ్యురాలిగా నియమించారు. విజయవాడకు చెందిన అనుగోలు రంగశ్రీకి కూడా టీటీడీ బోర్డులో అవకాశం కల్పించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ వ్యవస్థాపక సభ్యురాలిగా ఉన్న రంగశ్రీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఈమె భర్త రత్నం జనసేన కోశాధికారి, పలు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తమిళనాడుకు చెందిన కృష్ణమూర్తి వైద్యనాథన్ టీటీడీ బోర్డు మెంబర్గా చోటు దక్కించుకున్నారు. వైద్యనాథన్ 2015 నుంచి వరుసగా టీటీడీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. కంచి కామకోటి మఠం కోఆర్డినేటర్, అథేనా ఎమ్రా పవర్ డైరెక్టర్గా ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సన్నిహితులు. కర్ణాటకకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త దర్శన్ ఆర్ఎస్కు టీటీడీ బోర్డులో అవకాశం కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఈయన 20 ఏళ్లుగా కాఫీ ఉత్పత్తి చేస్తూ కాఫీ రంగంలో అగ్రగామిగా ఉన్నారు. మహారాష్ట్రకు చెందిన సౌరభ్ హెచ్ బోరా కూడా టీటీడీ మెంబర్గా చోటు దక్కించుకున్నారు. బోరా 2021, 2023 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ టీటీడీ సభ్యునిగా పనిచేశారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు చెందిన ఎస్ నరేష్ కుమార్కు టీటీడీ పాలక మండలిలో అవకాశం కల్పించింది ప్రభుత్వం. నరేష్ ఈవెంట్ ఇన్ఫ్రా, అడ్వర్టైజింగ్, పబ్లిసిటీ రంగంలో ఉన్నారు. ఏబీవీపీ బెంగళూరు నగర సంయుక్త కార్యదర్శిగా
కార్యదర్శిగా పనిచేశారు. భారత వైద్య మండలి మాజీ అధ్యక్షుడు కేతన్ దేశాయ్ కుమారుడు డాక్టర్ ఆదిత్ దేశాయ్కు టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశం కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తమిళనాడులోని కుమారనాథపురానికి చెందిన రామూర్తికి కూడా టీటీడీ పాలక మండలి సభ్యునిగా చోటు లభించింది. టీటీడీ బోర్డు మండలికి నియమించినటువంటి సభ్యులను చూసినట్లయితే విధేయతకే పెద్దపేట వేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు జరగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేవలం సౌమ్యుల వైపే మొగ్గు చూపినట్లుగా అర్థమవుతోంది.